వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాము నమిశ్రీ కంపెనీకి సంబంధించిన ఒక కొత్త విషయాన్ని నేను ఇవాళ ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా మనం చూస్తే ఏవైనా సరే ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేసిన ప్రకారము రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు చేస్తున్న కొత్త తరహా మోసాల గురించి మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. అయితే నమిశ్రీది మాత్రం మోసపూరితమైన చర్య కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మైనింగ్ శాఖని ఏమారుస్తున్న ఒక చర్య. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి, ఆ పర్మిషన్ ఉన్న మేర మాత్రమే దానికి సంబంధించిన కార్యకలాపాలని నిర్వహించాలి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అయితే నమిశ్రీ మాత్రం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు వర్తించవు, వి డోంట్ కేర్ అంటున్నారు. అవసరమైతే కోర్టులకు వెళ్తాము, అక్కడ స్టేలు తెచ్చుకుంటాము, కోర్టులు ఏమి చెప్పాయో వాటిని కూడా మేము పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా దాని గురించి డిస్కస్ చేసినా సరే వాళ్ళ మాటల్ని మేము డోంట్ కేర్ అంటాము అంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. నమిశ్రీకి సంబంధించిన ట్రైడెంట్ అనే ఒక ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు సరూర్ నగర్ పరిధిలో ఉంటుంది. దానికి సంబంధించి మనము ఒకసారి చూస్తే నమిశ్రీకి సంబంధించి అక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతోంది. అక్కడ ఏదైతే సెల్లార్ తీసేందుకు జిహెచ్ఎంసీతో పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ తీసుకున్న దానికన్నా ఎక్కువ తోడేస్తున్నారు అన్నది. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక సెల్లార్ తవ్వే క్రమంలో అక్కడ వచ్చిన మట్టి, నార్మల్ మట్టి అయితే దాన్ని మీరు లాభాపేక్షతో ఎవరికి అమ్ముకోకపోతే, దాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించకపోతే వాటికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏమైనా గ్రావెల్ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా మినరల్స్ వచ్చినా సరే వాటిని ఇంకొకరి మీరు అమ్ముకున్నా వాటికి సంబంధించిన అంశాలని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ వాళ్ళకి లీజుగా తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన డబ్బులు కట్టాలి. ఒకవేళ లేకుండా నార్మల్ మట్టే దొరికింది అంటే ఈ వీటిని యూజ్ చేయడం కోసం, ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా సెల్లార్ తవ్విన తర్వాత, సెల్లార్ కట్టిన తర్వాత వాటి ఫిల్లింగ్ కోసం మాత్రమే వాడాలి. కానీ అలా కాకుండా ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జరిపేస్తున్నారు అన్నది ఇప్పుడు మనకు ఉన్నది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ గ్రామంలో సర్వే నెంబర్ 38 ప్రాంతంలో ఈ భారీగా ఈ గ్రావెల్ను తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అంశం ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. మనం చూస్తే ఇది కేవలం మనం చేస్తున్న ఆరోపణ కాదు. భూగర్భ శాఖ ఏదైతే ఉందో, మైనింగ్ శాఖ సాంకేతిక సిబ్బంది దీని మీద చెకింగ్లు చేసి దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో ఎంజీరెడ్డి ఎదురుగా ఆటోనగర్ ప్రాంతంలో ఈ 5 గ్రావెల్ గుంతలు అక్కడ తవ్వారని చెప్పేసి గుర్తించి వాళ్లకు 78 లక్షల రూపాయల మెజారిటీ పెనాల్టీ కూడా వేసిన నేపథ్యం ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం మైన్స్ జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలించారన్నది బయటపడింది. దీనిపై ఆ శాఖ 7,14,525 సాధారణ సివరేజ్ ఫీజుని దాని 10 రెట్ల పెనాల్టీతో కలిపి 78,59,725 రూపాయలు కట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ నోటీస్ కూడా పంపించింది. సో నమిశ్రీకి సంబంధించి ఏదైతే అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఆ తవ్వకాలకు సంబంధించి ఒక నోటీస్ కూడా పంపించారు. ఆ నోటీస్లో చాలా క్లియర్గా మీరు ఎంత గ్రావెల్ని తవ్వారు, ఆ తవ్విన గ్రావెల్కి సంబంధించిన వాల్యూ ఎంత, సివరేజ్ ఫీజు మీరు ఎంత కట్టాలి, దాని అమౌంటు, దాన్ని మీరు కట్టకపోవడం వల్ల దాని మీద వేసిన పెనాల్టీ మొత్తం కలిపి 78 లక్షల రూపాయలకు సంబంధించిన డిమాండ్ నోటీస్ అన్నది. అంతేకాకుండా మీరు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అన్న విషయానికి సంబంధించి షోకాజ్ నోటీసు కూడా చేశారు. దానికి సంబంధించి మీరు వీడియో చూస్తున్నారు 25/11/2025లో. దానికి సంబంధించి మీరు ఎంత మెట్రిక్ టన్నులు మీరు తవ్వారు, ఆ మెట్రిక్ టన్నులు తవ్విన దానికి సంబంధించి మొత్తం వివరాల్ని పొందుపరుస్తూ 78 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారు. నోటీస్ రిలీజ్ చేస్తూ అంతే దాంతోపాటు పెనాల్టీ ఎందుకు కట్టాలి, ఏ కారణంతో కట్టాలి దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాల్ని కూడా ఇచ్చారు. దానికి నెంబర్ 4312 సివిల్ కన్స్ట్రక్షన్ 2024 అనే దాని పేరుతో ఒక నోటీసు కూడా రిలీజ్ చేశారు. ఆ నోటీస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసిన ఎంత మొత్తం వాడారు అన్నది ఓవరాల్గా చూస్తే 35,726.25 టన్నులు మెట్రిక్ టన్నులు వీళ్ళు తీసుకున్నారన్న దానికి సంబంధించి మైనింగ్ శాఖ దానికి సంబంధించి పెనాల్టీ కూడా వేశారు. ఆ పెనాల్టీకి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదేదో నేను చేస్తున్న ఆరోపణ కాదు. అక్కడ స్థానిక ప్రజలు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎంత క్వాంటిటీ మీరు అక్కడి నుంచి తవ్వుతున్నారు, తవ్వే క్రమంలో మీరు అనుసరిస్తున్న వ్యవహారము, విధానాలు, దాని ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న సమస్యలు, అందులో ముఖ్యంగా వచ్చేది పెద్ద పెద్ద వెహికల్స్ని అక్కడ ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వాటి వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది అన్నది వాళ్ళు చేస్తున్న మొదటి ఆరోపణ.
అదొక్కటే కాదు, వీటిని తవ్వేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆ మట్టి ఆ దుమ్ము ధూళి పైకి వేయకుండా వాటిని ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ వాటిని అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిని కూడా నమిష్టి పాటించట్లేదు అన్నది చెప్తున్నారు. దీని ద్వారా పర్యావరణానికి చాలా పెద్ద స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలా చేస్తున్నారని చెప్పేసి కేవలం ఇది పొద్దున పూటే కాదు, ఎప్పుడైనా ఎవరైనా అధికారులు వస్తున్నారన్నా అధికారులు ఎవరైనా దాని మీద డిస్కషన్ చేసినా సరే వెంటనే వాళ్ళు చేస్తున్న దాని పరిస్థితి ఏంటంటే పొద్దున పూట దాన్ని తరలించకుండా రాత్రిపూట తరలించడం అన్నది అక్కడ అది క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ నోటీసులు ఇచ్చి ఎంత కాలమైనా సరే దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. వీటిని తవ్వేటప్పుడు అక్కడ ఉన్న జేసీబీలు కానివ్వండి, అక్కడ యూజ్ చేసే పెద్ద పెద్ద వెహికల్స్ ఏవైతున్నాయో వాటి వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితం కూడా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అందుకని దీనికోసమని దీని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కోర్టుకు వెళ్ళి ఏదైతే దీనికి సంబంధించి స్టే ఆర్డర్ అడగాలని చెప్పి ప్రయత్నం చేశారో 78 లక్షల రూపాయలు కట్టడానికి సంబంధించి వాళ్ళకున్న పాయింట్స్ చెబుతూ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ స్టే ఇచ్చిందంటే దాని మీనింగ్ మీరు దాన్ని కట్టుకోమని కాదు, కేవలం ఆ పెనాల్టీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశంలో ఆ 78,59,775 రూపాయలని మీరు కట్టడానికి కొద్దిగా స్టే ఇచ్చింది. అది కట్టాల్సిన విషయం గురించి. అంతేకాని అక్కడ మీరు కంటిన్యూ చేయాలని కానీ వాటిని కంటిన్యూ చేయొచ్చని కానీ ఎలాంటి ఆ రిపోర్ట్లోనూ లేదు. సో దీన్ని ఇక్కడ అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. సో ఆ స్టే ఆర్డర్ ఏదైతే ఉందో ఆ స్టే ఇచ్చిన దాన్ని చూపించి మేము అక్కడ తవ్వకాలు జరుపుకోవచ్చు అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్న వానికి సంబంధించిన అంశాలు మనకు దృష్టి మీదకి వచ్చాయి. ఇక ఇక్కడితో వీళ్ళు ఆపట్లేదు. హైకోర్టు ఇచ్చింది మాకు చాలు అనే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో స్థానికులు భారీ స్థాయిలో అక్కడ దీని మీద ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. ఈ నమిష్టికి సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు లేవని, కానీ నమిష్టి అక్కడ బుకాయిస్తోంది మాత్రం వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాకు జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ ఉన్నాయి, మాకు సెల్లార్లు తవ్వుకోవడానికి పర్మిషన్ ఉంది కాబట్టి మేము సెల్లార్లు తవ్వుతున్నాము. సెల్లార్లు తవ్వడానికి మీకు పర్మిషన్ ఉంది, తవ్వుకోవడానికి పర్మిషన్ ఉంది, కానీ అక్కడ ఉన్న మట్టిని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు, దాన్ని ఎంత కాస్ట్లో అమ్ముకుంటున్నారు, అమ్ముకున్న దాని లెక్కలు ఎంత, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్ పాయింట్గా మారిన నేపథ్యంలో నమిష్టికి సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంటు తహసీల్దార్కి ఎస్హెచ్ఓకి లెటర్లు రాశారు. ఆ లేఖలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏదైతే ఏడీ మైన్స్ అండ్ జియాలజీ దగ్గర నుంచి తహసీల్దార్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఆయన చాలా క్లియర్గా ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రకారం కూడా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోంది, దాన్ని ఆపాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆయన లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఇది కూడా ఇప్పుడు కాదు, 24/7/2024లోనే, అంటే దాదాపుగా సంవత్సర కాలం క్రితమే ఆయన రాశారు. కానీ దాన్ని బేఖాతరు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే నమిష్టి యథేచ్ఛగా మీరు రైట్ సైడ్ చూస్తున్న విజువల్స్ అన్నవి అవి ఎప్పుడో సంవత్సరం క్రితం విజువల్స్ కాదు, లేటెస్ట్ విజువల్స్ ఏవి. అంత బహిరంగంగా ఉదయం పూటనే చేస్తున్నారు. ఓవైపు మైనింగ్ డిపార్ట్మెంట్ వద్దన్నా ఎంఆర్ఓలు కాదన్నా సరే వాళ్ళు ఆపట్లేదు. అంతేకాకుండా ఏదైతే అధికారుల ఆదేశాలు కూడా పేపర్లకే పరిమితమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ తహసీల్దార్ వనస్థలిపురం పోలీసులకి అధికారికంగా లేఖలు కూడా రాశారు. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలి అని వాళ్లకు చెప్పినా సరే అక్కడ పహారా పెంచండి, వాటికి సంబంధించిన అంశాలని మీరు ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. నమిష్టి మాత్రం వీటిని కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడైనా పోలీసులో ఎంఆర్ఓనో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు అంటే ఆ కొద్దిసేపు మాత్రము ఆపడము, ఆ తర్వాత మళ్ళీ నిర్మాణ పనులు కొనసాగించడం, ఇది కంటిన్యూస్గా జరుగుతున్న సమాచారం. మనకు దానికి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే నిజంగానే నమిష్టికి మాత్రమే ఈ నిబంధనలు వర్తించట్లేదా, లేకపోతే ఎవరికైనా ఇంతేనా అని. కానీ కట్ చేస్తే మాత్రం అలా లేదు సిచ్యువేషన్. సామాన్యులు ఎవరైనా బై మిస్టేకు చిన్నపాటి తప్పు చేస్తే అధికారులు మూకమ్మిడిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే కూల్చివేతలు చేపడుతున్నారు. ఇంకెక్కువ మాట్లాడితే ఫిల్లింగ్ చేసేస్తున్నారు. ఎక్కడ చిన్నపాటి తప్పు జరిగినా అది సామాన్యుడైతే, ఇక నోట్ మై పాయింట్, సామాన్యుడైతే ఆయనకి అన్ని రూల్స్ వర్తిస్తాయి. అదే నమిష్టి లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే మాత్రం వాళ్ళకి ఎలాంటివి ఉండవు. సో బీఆర్కే న్యూస్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. నమిష్టి పేరుతో అక్కడ జరుగుతున్న తవ్వకాలు, ఆ తవ్వకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టంగా మారిన 78 లక్షల రూపాయలు. 78 లక్షలు ఇప్పుడు ఆల్రెడీ అది కోట్ల రూపాయలు దాటిపోయింది. అన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మైనింగ్ శాఖకి, రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన డబ్బులను కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
కోర్టులకు సంబంధించిన తీర్పులను అడ్డంగా పెట్టుకొని వీళ్ళు దాన్ని ఆపే ప్రయత్నం, దాన్ని కట్టకుండా అలానే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మా ప్రతినిధి ఎవరైతే మైనింగ్ ఆర్ఐ ఉన్నారో తనకు ఒక కాల్ చేశారు. కాల్ చేసి దాని గురించి అడిగే ప్రయత్నం చేశారు. ఆ ఆడియో ఒకసారి మీరు వినండి. ఎందుకంటే మా ప్రయత్నం అన్నది ఎలాంటి తప్పు లేకుండా ఖచ్చితంగా మేము చేస్తున్నాం దానికి సంబంధించిన ఒక ఆడియో మీరు ఒకసారి వినండి. మేడం నమస్తే అండి, జ్యోతి మేడం గారు అండి మాట్లాడేది? మైనింగ్ ఆర్ఐ గారు మేడం? మేడం ఏం లేదు మేడం, నా పేరు మురళి అండి, ఇక్కడ ఎల్బీ నగర్ రిపోర్టర్ని బీఆర్కే న్యూస్కి. అది మీరు లాస్ట్ టైము నమిస్త్రీ కంపెనీది మైనింగ్ నడుస్తుందని చెప్పేసి ఫైన్లు వేశారు కదా మేడం, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు అట్లనే మట్టిని తీసుకొని పోతూనే ఉన్నారు కదా మేడం. పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, మాకు ఎలాంటి ఉత్తర్వులు అంటే వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎలాంటి ఇది రాలేదు మేడం. పోలీసు లెటర్ రాసినాము, రాయలేదని అంటున్నారు మేడం ఎస్హెచ్ఓ. చాలా రాసినాం, రాయలేదంటే మేమేం చెప్పాలి? ఓకే, ఏడి గారి ఎవరికో చూపించడానికి తీసుకెళ్ళలేదు లెటర్ అండి. ఓకే, ఎవరికి మేడం? అంటే వనస్థలిపురం ఎస్హెచ్ఓకే ఇచ్చారా లెటర్? వనస్థలిపురం ఎస్హెచ్ఓకే రాసినాం. ఓకే, రెవెన్యూ కూడా రాసినాము. ఓకే సరే మేడం. ఓకే మేడం నమస్తే అండి, జ్యోతి మేడం గారు. సో ఎవరైతే మైనింగ్ ఆర్ఐ ఉన్నారో మైనింగ్ ఆర్ఐతో మనం మాట్లాడినప్పుడు ఆమె చాలా క్లియర్గా చెప్తుంది, చాలా లేఖలు రాసాం మేము, ఎస్హెచ్ఓ పట్టించుకోవట్లేదు, ఎంఆర్ఓ పట్టించుకోవట్లేదు అని. నిజంగానే వాళ్ళు పట్టించుకోవట్లేదా, ఏం జరిగింది ఆ వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేశాం. తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో సరూర్నగర్ సంబంధించిన తహసీల్దార్ వేణుగోపాల్తో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన కూడా దీనికి సంబంధించి ఆయన వర్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయనతో ఒకసారి మాట్లాడిన బయట ఒకసారి చూడండి, దాని తర్వాత మరికొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. తవ్విన తర్వాత ఆ గ్రేవెల్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి టెంపరరీ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఈ టెంపరరీ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు అట్లాగే తవ్వకాలు చేపడుతున్నారు అండ్ గ్రేవెల్ అనేది కూడా తరలిస్తున్నారు. అయితే దీని మీద మనకి మైన్స్ నుంచి ఏడీ గారు మనకు ఒక లెటర్ రాశారు. దీని మీద వాచ్ అండ్ వార్డ్ పెట్టమని చెప్పి మనతో పాటు కన్సర్న్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇద్దరికి కూడా లెటర్ రాయడం జరిగింది. మండల్ గిరిదావర్కి డే టైంలో ఆల్రెడీ వాచ్ అండ్ వార్డ్ పెట్టమని చెప్పాము, ఎట్లాంటి తవ్వకాలు జరగకుండా మనం ఆపమని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది ఏంటంటే వీళ్ళు ఈ తవ్వకాలు అనేది రాత్రిపూట చేపడుతున్నారు, లారీలలో ఈ గ్రేవెల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. దీంతో మేము మన కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వారికి లెటర్ రాయడం జరిగింది, తగిన చర్యలు తీసుకోమని చెప్పి మనం స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా రాయడం జరిగింది. అండ్ మన ఏడీ గారితో కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు వారు ఏం చెప్పారనంటే వీళ్ళు చేపడుతున్న తవ్వకాలు అక్రమంగా చేపట్టారు, దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవు కాబట్టి మేము వారికి నోటీస్ ఇచ్చామని చెప్పారు. దాని మీద ఆ నోటీస్ మీద వీళ్ళు ఈ నమిస్ట్రీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎలాంటి బదులు ఇవ్వకపోవడంతో వాళ్ళు దాని మీద వాళ్ళు ఫైన్ వేస్తూ డిమాండ్ నోటీస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మనకు తెలియజేశారు. అదే సైట్లో ముందు భాగంలో ఇట్లాగే తవ్వకాలు చేపట్టినప్పుడు దానికి కూడా దాదాపుగా 78 లక్షల వరకు వాళ్ళ మీద డిమాండ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగిందని చెప్పారు. ఇవన్నీ కూడా మరి అది కలెక్ట్ చేశారా, ఆ అమౌంట్ వాళ్ళు పే చేశారా లేదా అన్నది వివరాలు అయితే మన దగ్గర లేవు. సో ఎంఆర్ఓ గారి వర్షన్ మీరు విన్నారు. ఎంఆర్ఓ వర్షన్ కూడా ఎస్హెచ్ఓకి మేము లేఖలు రాసాము, వాటిని అక్కడ నుంచి ఆపాల్సిన అవసరం ఉందని దాని మీద మేము లేఖలు రాసామన్న విషయం చెప్తున్నారు. మరి ఎస్హెచ్ఓ ఏం చేస్తున్నారు కూడా ఒకసారి డిస్కస్ చేయాలి. అంతకుముందు ఒకసారి ఏదైతే మైనింగ్ ఏడీ ఉన్నారో రసిరెడ్డి, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆయనకి నేను కాల్ చేస్తున్నాను. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సో నర్సిరెడ్డి గారు అయితే ఫోన్ తీయలేదు. ఎస్హెచ్ఓతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇంతకులోపు మనము ఇక్కడ ఆలోచించాల్సింది, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. నమిశ్రీ అక్కడ తవ్వకాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. నమిశ్రీ కోర్టు
ఆర్డర్స్ని బేస్ చేసుకొని డబ్బులు కట్టకుండా ఆగడం అన్నది ఒక తప్పు అయితే, వాటిని చూపించి ఈ తవ్వకాలు కానివ్వండి, ఈ మట్టి తరలింపు కానివ్వండి, గ్రావెల్కి సంబంధించిన వందలాది రూపాయలు అక్కడి నుంచి తరలి వెళ్తూనే ఉన్నాయి. లక్షలాది రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం జరుగుతూనే ఉంది. అయినా సరే దాన్ని ఆపాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఎవరడినా సరే ఇంకొకరి మీద తోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలము ఈ చర్యలు మొత్తము పేపర్ల మీదే ఉన్నాయి తప్ప ఫిజికల్గా లేవు అన్న విషయం అయితే మనకు చాలా అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎస్హెచ్ఓ ఏం చేస్తున్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూలో ప్రతి ఒక్కరి వేళ్ళు కూడా చూపిస్తోంది ఆయన వైపే. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. The person you're calling is not. ఎస్హెచ్ఓతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము, ఆయన కూడా ఫోన్ ఆన్సర్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడాల్సింది రవీంద్రచారి అని చెప్పి అక్కడ కమ్యూనిస్టు లీడర్ ఒక ఆయన ఈ విషయం పైన ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీంద్రచారి గారు నమస్తే. నమస్కారం అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు అంటే ఏదైతే నమిస్ట్రీకి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయి, అంటే మైనింగ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు తుంగలో తొక్కారన్న విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా ఫైన్ కట్టకుండా ఆపుకోవడానికి ఉపయోగపడిన ఏవైతే వాళ్ళకి సంబంధించిన ఆ తీర్పు కాపీ ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారని మా దగ్గర ఉన్న సమాచారం. మీ దగ్గర ఉన్న సమాచారం మీద అసలు ఏం జరుగుతుంది అక్కడ నమిస్ట్రీ దగ్గర? అవును సార్, ఒకటి మీ ముందుగా బీఆర్కే న్యూస్ వాళ్లకు నమస్కారం తెలియజేస్తూ, నేను నిజంగా మేము సిపిఐ పార్టీగా ఎల్బీ నియోజకవర్గం, నేను సిపిఐ రాష్ట్ర కార్యసభ్యులు, నా పేరు రవీంద్రచారి. ఎస్, మా ఈ ఏరియా కార్యదర్శి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజిట్ చేసినాం ఇప్పటికి 2 సార్లు. మన్సూరాబాద్ డివిజన్ లో ఉంటుందండి. ఆ సర్వే నెంబర్ వచ్చేసి 38 సర్వే నెంబర్, ఆటో నగరు, మన పారిశ్రామిక వాడ సమీపంలో. అవునండి. వాళ్ళు ఏంటంటే హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నారు, బిల్డింగ్ తీసుకున్నారు, ఓకే. కానీ మైనింగ్ సంబంధించి సార్ గ్రోత్ సుమారు 30 ఫీట్ల లోతు 5.5 ఎకరాల 6 ఎకరాల వరకు మట్టి, ఏ పర్మిషన్ లేవు. అదే కాదు, ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో సుమారుగా దాదాపు 5 సెంటర్లలో వాళ్ళ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఓకే. గతంలో కూడా దాదాపు లాస్ట్ ఇయర్ 2 మైగ్రేట్ లేబర్ కూడా చనిపోయినారు. వాళ్ళ కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు, న్యాయం చేయలేదు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో వీళ్ళు అన్ని 100% అనుమతులు లేకుండా, ఇప్పుడు అనుమతులు ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఇప్పుడు నమశ్రీ అనే సంస్థ ఇప్పుడు రీసెంట్ మన్సూరాబాద్ 38 సర్వే నెంబర్ మాత్రం మైనింగ్ అనుమతులు ఏమాత్రం లేవు. దీని మీద గత 2 నెలల క్రితం నోటీసులు కూడా ఇచ్చినారు సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి. అయినా నోటీసులు ఇచ్చిన తర్వాత అధికారులు చర్య తీసుకోవాలి కదా, చర్య తీసుకోవడం లేదు. పోలీసులు, అధికారులు, రెవెన్యూలు, ఈ మైనింగ్ సంబంధించిన వాళ్ళందరూ కలిసి నిజంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మట్టిని నైట్ మొత్తం అమ్ముకుంటా ఉన్నారు. అది గవర్నమెంట్ ప్రభుత్వానికి రావాల్సిన ఆస్తి అండి. అంటే మన డిమాండ్ ఏంటంటే జనసంఖ్యల మధ్యన ఆ పక్కన కాలనీలు ఉన్నాయి, వాళ్ళకి అంతరాయం, చదువుకున్న పిల్లలకు అంతరాయం, అది ఊను ఈ కనీసం అక్రమంగా. సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి మీరు, అంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చాము అన్నది కేవలం కంటి తుడుపు చర్యగా చూడాలా, లేకపోతే వీళ్ళు సీరియస్గానే దాన్ని ఆపాలనే ప్రయత్నము ఆలోచన ఉన్నట్టుగా చూడాలంటారా? సార్ ఒకటే, దీని అర్థమైంది, దాని నోటీసులు ఇచ్చి చేతుల్లో కంటి తుడుపు అయిపోదు కదా, అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా, క్రిమినల్ కేసు పెట్టాలి కదా, ఆపాలి, వర్క్ ఆపాలి కదా. వర్క్ ఆపరు, క్రిమినల్ చర్యలు తీసుకోరు. నోటీసులు ఇచ్చినాం కాబట్టి చట్ట పరిధిలో మేము ఎన్నడూ తీసుకుంటారు, ఎన్నడూ తీసుకుంటారు. 5 ప్లేస్లలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంతవరకు ఒక్క దగ్గర కూడా వాళ్ళ మీద కేసు బుక్ చేయలేదు. సో నమిశ్రీ 5 చోట్ల ఇదే పరిస్థితి, అంతటి ఇదే పరిస్థితి అండి. వాడు మొత్తం క్రిమినల్, మొత్తం గవర్నమెంట్నే అధికారులతో కుమ్మకాయ, లోకల్ ప్రజాప్రతినిధులతో కుమ్మకాయ, వాళ్లకు లావాదేవీలో ఉండడం వల్లనే ఇలాంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. ఇలాంటి ఎన్నో కోపాలు ఉన్నాయి. ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవడం లేదు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నేనేమంటున్నాను, ఇప్పటికైనా మొన్ననే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ చేసినాం, ప్రజావాణిలు ఇచ్చినాం. తర్వాత ఇవాళ అంటే నిన్న మన సెక్రటరియట్ల మైనింగ్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేసినాం. నేనేమంటున్నా అంటే ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి బిల్డర్స్ మీద బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇమీడియట్లీ ఆ భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా
అంటే భవిష్యత్తులో అంటే ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమే. ఇవాళ ఆదాయము వాళ్ళు చేయొచ్చు 1000 కోట్ల రూపాయల ఆదాయం అంటే ప్రజలు లేకుండా ఆదాయం లేదు కదా. ప్రజల ప్రాణాలు కాపాడాలి కదా ప్రభుత్వం. ఇళ్ళ ట్యాక్సీల పేరుతో రకరకాల ట్యాక్సీల పేరుతోటి 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొంది ప్రజలను పట్టించుకోకుండా ఆ మైనింగ్ ఆ మైనింగ్ లో రాళ్ళు అనేది బ్లాస్టింగ్ చేస్తాం. బ్లాస్టింగ్ వల్ల శబ్ద కాలుష్యం, ఇండ్లు నివాస ప్రాంతాలు అదిరిపోతా ఉన్నాయి. ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారండి అధికారులు? ఇంత ఘోరంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంతమంది లక్షల మంది 1000 కోట్ల మంది నివాస ప్రాంతాలలో ఈ రకంగా జరుగుతుంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, మైనింగ్ అధికారులు ఏం చేస్తుంది? వాడి వదల ఈ అధికారులు వాడితో సార్ ఈ నమిశ్రీలో నరేష్ రెడ్డి అనే వాళ్ళు తెలుసా సార్ మీకు? అండి నమిశ్రీలో నరేష్ రెడ్డి ఆ పేరు మీకు ఐడియా ఉందా? నాకు ఎవరు పేరుతో సంబంధం లేదండి. కాదంటే ఆయన డెసిగ్నేషన్ ఏంటంటే, ఎందుకంటే ఆయనకు నేను నిన్న ఆయన వర్షన్ కావాలి అని నేను ఆయనకు మెసేజ్ పెట్టాను, ఇప్పుడు కూడా కాల్ చేశాను, ఆయన ఆన్సర్ చేయట్లేదు. అందుకని జస్ట్ ఫర్ మై రికార్డ్ అంతే. అది ఓనర్ మనకు సంబంధం లేదు ఓనర్ తోటి. అక్కడ లీగలా అన్లీగల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మా ఆవేదన సిపిఐగా. మేము వేరే మా ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం. మా ఏఐటీసీ సంస్థ మేము దాదాపు ఆ ప్రాంతంలో అనేక మందికి పోరాటాలు చేసి కొంత ఆ లేబర్ కార్డులు ఇప్పించి అవన్నీ చేస్తున్నాం. 2 చనిపోయినారు. చనిపోతే కూడా వాడు పట్టించుకోలే ఆ సంస్థ యజమాని. సో ఏంటి సార్ అంటే దీన్ని ఇప్పుడు ఆపాలి అన్నా లేకపోతే దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఏంది మనకి ప్రభుత్వం సైడ్ నుంచి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలండి. నోటీసులు ఇచ్చి మేము నోటీసులకి పరిమితం చేస్తే సరిపోదు. వాడు అలాంటి సంస్థను కొన్ని సంస్థలను బ్యాన్ చేయాలండి, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి వాళ్ళని. నెక్స్ట్ ఇంకోటి కూడా ఆ పని చేయడు. రైట్. అలా వచ్చే ఆదాయం గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ ఆదాయం కోల్పోతుంది. ఇందులో ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతా ఉన్నారు. మళ్ళీ ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేరు అనే ఒక సంకేతాన్ని పంపుతున్నది గవర్నమెంట్. అంటే ఇంకో బిల్డర్ కూడా ఇదే కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఇలాంటి చెక్ పెట్టాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అతని సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఆ రకంగా చేస్తే మనకు కొంత ఈ హైదరాబాద్ లో ఇలాంటి ఈ మధ్యకాలంలో మీరు దీని మీద ఏదో చిన్న పోరాటం చేసినట్టున్నారు. ఏంటి సార్ అక్కడ రెస్పాన్స్ ఏంటి? మీరు అక్కడికి వెళ్ళారంటే మీరు ఐ థింక్ మీ ఆధ్వర్యంలో చెప్తున్నాండి. దాదాపు మేము మొదట కంప్లైంట్ చేసినాం, పట్టించుకోలే. తర్వాత ఎజిటేషన్ చేసినాం, అక్కడ పోయి ఆ ప్లేస్ విజిట్ చేసి అక్కడ ఏదైతే ధర్నా కూడా చేసినాం. అట్లా కూడా రెస్పాండ్ కాలే. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి సిఐ సంస్థలపై సంబంధించిన సిఐ మా మీదనే ఉల్టా కేసు పెట్టి లోపటేస్తాను బెదిరిస్తాడు. ఏం చెప్పాలండి దీని మీద? మైనింగ్ ఇప్పుడు మీరు చిన్న ఇసుక లారీ తీసుకోవచ్చు పట్టుకొని కేసు బుక్ చేస్తారు. అవును, 1000 ట్రిప్పులు నైట్ డే అసలు జనవాసాల మధ్యన నిద్రలు పోకుండా జనాన్ని అంతరాయం కలిగిస్తూ 100 లారీలను మట్టి అమ్ముకుంటా ఉంటే ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఒక్కొక్క లారీ వాడు ఓ మట్టి అమ్ముకుంటే, ఒక లారీ ఓ ట్రాక్టర్లు ఇసుక అమ్ముకుంటే వాని మీద కేసులు బుక్ చేసి వాని మీద కోర్టు పంపుతారు, వాడిని చర్యలు తీసుకుంటారు. 1000 లారీలు పంపుపోతుంటే నాడు రోడ్డు ధైర్యం ఏంటంటారు అసలు? అంటే ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చినా, ఇన్ని నోటీసులు వచ్చినా, ఇంతమంది వ్యతిరేకించినా అలాగే ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి ధైర్యం వీళ్ళది? ధైర్యం అన్న లాలూచ్ అండి, అధికారుల యొక్క లాలూచ్ అంతే. వాటితోటి లాలూచ్ పడడం, పర్సెంటేజ్లకు ఆశపడడం, ప్రభుత్వాన్ని గండి కొట్టడం. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్రాచారి గారు. మీరు అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే మాత్రం నమిశ్రీకి ఉన్న ధైర్యం ఏంటంటే, ఒకటి అధికారులు వాళ్ళు చెప్పినట్టుగా వింటారని. నమిశ్రీకి ఉన్న ధైర్యం ఏంటంటే లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని. నమిశ్రీకి ఉన్న ధైర్యం ఏంటంటే అధికారులు కానివ్వండి, లేకపోతే ఈ అధికారులు ఉపయోగించే భాషలో కానివ్వండి, వాటికి సంబంధించిన అంశాలు కానివ్వండి, వాటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఇదే వాళ్ళకున్న ధైర్యం. అంతేకాకుండా వీళ్ళ ధైర్యం ఏంటి అంటే, ఏం చేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు చెప్పినట్టు రవీంద్రాచారి గారు చెప్పినట్టుగా గతంలో అక్కడ 2 చనిపోయినా సరే వాళ్ళకు ₹1 కూడా ఎక్స్క్రేషన్ ఇవ్వలేదు అన్నది. వాళ్ళు నిజాన్ని కూడా దీన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదే నేపథ్యంలో నమిశ్రీకి ఇంత ధైర్యం ఎక్కడుంది? ఒకటి కాదు, ఇలాంటివి 5 ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఒక్క చోట కూడా ఇలాంటి మైనింగ్ పర్మిషన్లు లేవు అన్నది అనుమానం. వాటిని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే మనం మాట్లాడుతున్న ట్రైడెంట్కి ఏదైతే ఉందో, ట్రైడెంట్కి సంబంధించి పర్మిషన్స్ లేవు అన్నదాన్ని నిర్ధారించింది మైనింగ్ అండ్ జియాలజీ శాఖ. అక్కడి నుంచి అక్రమంగా మట్టి తరలి వెళ్తోంది అని నిర్ధారించింది రెవెన్యూ శాఖ. అంతేకాకుండా ఆ తప్పు చేసినందుకు గాను వాళ్ళ మీద వేసిన ఫైను
7 లక్షల రూపాయలు పైగా ఉంది. అది 10 రెట్ల ఫైన్తో కలిపి 78 లక్షల రూపాయలు, అక్షరాల 78 లక్షల రూపాయలు అఫీషియల్గా ఇచ్చిన డిమాండ్ ఉంటుంది. అయినా సరే ఇప్పుడు దాన్ని కట్టకుండా కోర్టులో నుంచి దాని మీద స్టే తెచ్చుకొని అలా నడిపేస్తున్నారు. అది మనం మాట్లాడుతుంది 2024 సంవత్సరం క్రితం జరిగిన పరిణామం గురించి. సంవత్సరం నుంచి వీళ్ళు తవ్విన మట్టి, తరలించిన మట్టి, అక్కడ నుంచి తరలిన గ్రావెళ్ళు, దాని వాల్యూ అది ఇప్పుడు చూస్తే మాత్రం కోట్లాది రూపాయలు దాటి ఉంటుంది అన్నది అర్థమైపోతుంది మనకి. అలా చూసినప్పుడు మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, అక్కడ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి వాళ్ళకి వర్తించవు, ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని వాళ్ళు పట్టించుకోరు. అక్కడ సామాన్యులు ఇబ్బంది పడినా, కార్మికులు చనిపోయినా, అధికారులు నోటీసులు ఇచ్చినా, ఏం చేసినా సరే వాళ్ళు పట్టించుకోని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్, లైవ్లో మనం చూస్తున్నాము ఏదైతే నమిస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ ఉందో అక్కడ ఇప్పుడు కూడా మనం ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి గ్రావెల్ తరలి వెళ్తున్న దానికి సంబంధించిన విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రామకృష్ణ ఇప్పుడు అక్కడే ఉన్నారు, అక్కడి నుంచే దాన్ని ఇచ్చే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నమిస్ట్రీకి సంబంధించిన ట్రైడెంట్ మన్సూరాబాద్ డివిజన్లో ఉంటుంది ఇది. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. లోపలికి రాకుండా పెద్ద పెద్ద గేట్లు పెట్టుకొని లోపలికి ఎవరైనా రావాలంటే వాళ్ళకి పర్మిషన్ లేవని చెప్పి అడ్డుకట్ట వేస్తూ సెక్యూరిటీలను పెట్టుకొని వాళ్ళు చేస్తున్న దందా ఏంటి అంటే లోపల జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, వాటి తరలింపు. ఎస్, అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తాయి విజువల్స్లో. ట్రాక్టర్లలో మట్టి ఎత్తిపోస్తున్నవి, ట్రాక్టర్లో అక్కడి నుంచి మట్టిని తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆ సెక్యూరిటీ గార్డ్ ఆపమని చెప్తున్నారు. అంతేకాకుండా మీరు చూస్తే జేసీబీలతో అక్కడ జరుగుతున్న మట్టి తవ్వకాలకు సంబంధించిన విజువల్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి ఆర్కే ఆల్రెడీ అక్కడే ఉన్నారు. ఆర్కే తను ధైర్యంగా వెళ్ళి అక్కడ జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, వాటిని తరలిస్తున్న ట్రాక్టర్లు, అలాగే లారీలు, జేసీబీలు, దానికి సంబంధించిన విజువల్స్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పింది జరుగుతోంది అని దానికి సంబంధించిన సాక్ష్యం ఇక్కడ మీకు కనిపిస్తోంది. జేసీబీలతో వందలాది మెట్రిక్ టన్నులకు సంబంధించిన మట్టిని అక్కడి నుంచి తవ్వి తరలించేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కేవలం కార్మికులు మాత్రమే, వాళ్ళ మీద మనకు కోపం లేదు. కానీ ఆ నిర్మాణ సంస్థ నమిస్ట్రీ ఏదైతే ఉందో, నమిస్ట్రీ ఎంత బహిరంగంగా, ఎంత బాహాటంగా, ఎంత నిర్లజ్జగా, ఎంత ధైర్యంగా అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తుందో మీరు చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. లారీలు, ట్రాక్టర్లు, జేసీబీలు అక్కడ 24 గంటలు పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడి నుంచి వచ్చి సెక్యూరిటీ వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ తీసుకొనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చేస్తున్న తప్పు కన్నా మనం చేస్తున్న మన విధి, మన ఉద్యోగం, మన బాధ్యత అవన్నీ కూడా ప్రజలు చూస్తారు. వెళుతున్న లారీ బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసిన లారీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ వందలాది बोलो जी डिलीट करो చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు మనం ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు అంతా చూస్తున్నాం. మీడియాని ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ ఏదైతే జరుగుతుందో అక్రమ నిర్మాణం ఏదైతే సంబంధించి చూస్తున్నాం మనం. నమ్మిస్త్రీకి సంబంధించి దాదాపుగా ఎన్నిసార్లు గవర్నమెంట్ నోటీసులు జారీ చేసినా ఆ నోటీసులు బేహార్ ఇచ్చేసి వాళ్ళు ఎక్కడికక్కడ దర్జాగా నిర్మాణ పనులకు చేసే పరిస్థితి అయితే చూడొచ్చు మనం. నమ్మిశ్రీ యాజమాన్యం తీరు నిరసనలకు వెల్లువత్తు ఆగని నమ్మిశ్రీ మైనింగ్ నిబంధనలు, తూట్లు, రెవెన్యూ మైనింగ్ నిబంధనలు మొత్తం కూడా పక్కన పెట్టేసి దీన్ని చూడొచ్చు మనం. ఏదైతే జేసీపీలు 3 జేసీపీలు కావచ్చు, లారీలతో దీనికి సంబంధించి అక్రమ నిర్మాణం కట్టడానికి అన్ని కూడా ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. సార్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ నమిస్ట్రీకి సంబంధించి అనుమతులు లేకుండా అక్కడ వాళ్ళు ఏవైతే తవ్వకాలు చేపట్టారో దాని మీద ఒక స్టోరీ చేస్తున్నాను. దాని గురించి ఇన్ఫర్మేషన్ కోసం మీకు కాల్ చేశాను. సార్ మీకున్న సమాచారం ప్రకారం అక్కడ ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి, ఆగిపోయాయి సార్? అవును సార్, మన్సూరాబాద్ సార్ ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను సార్. లైవ్లో మా టీం మొత్తం అక్కడే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది.
ఇప్పుడు కూడా జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో అక్కడి నుంచి మట్టి అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది. ఏంటి సార్ అసలు మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకున్న రూల్స్ ఏంటి, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ నేను పంపిస్తా మా వాళ్ళని ఇప్పుడు. నమిస్ట్రీకి సంబంధించి ట్రైడెంట్ అనేది ఏదైతే ఉందో, మీరు ఒకవేళ వీలైతే బీఆర్కే న్యూస్ ఛానల్ మీరు పెట్టుకుంటే మీకు లైవ్లో నా విజువల్స్ చూపిస్తాను, మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ. ఓకే, నేను ఇక్కడ మీటింగ్ ఉన్నదని పంపిస్తాను ఓకే అండి. మా వాళ్ళని. అక్కడ ఎవరిని పంపిస్తాను మీరు నాకు ఒకవేళ నెంబర్ షేర్ చేయగలిగితే నేను వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటాను. పంపిస్తాను. జ్యోతి గారినండి? ఓకే సరే సార్, నేను వెయిట్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో నేను మాట్లాడింది ఇప్పుడు నర్సిరెడ్డి గారితో, ఎవరైతే ఏడీ ఉన్నారో ఏడీతో. ఆయన చెబుతున్నారు మొన్నటిదాకా వర్క్ జరిగింది, నేను ఆపాను అని, కానీ ఆగలేదు, అది కంటిన్యూ అవుతోంది అని దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ నమిస్ట్రీకి సంబంధించి ఎంత ధైర్యంగా ఉదయం పూట వీళ్ళు వర్క్ చేస్తున్నారది కేవలం వాళ్ళు నోటీసులు ఇవ్వడంతోనే వాళ్ళ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చేయాల్సిన పని వాటిని ఖచ్చితంగా సీజ్ చేయాలి. అక్కడి నుంచి ఏవైతే ప్రొక్లైనర్లు కానివ్వండి, లేకపోతే అక్కడ పనిచేస్తున్న లారీలు కానివ్వండి, ట్రాక్టర్లను కానివ్వండి సీజ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మైనింగ్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎంఆర్ఓకి సంబంధించిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో ఆ అక్రమ నిర్మాణం భారీ ఎత్తున జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్కు కూడా చెప్తుంది మేము ఆల్రెడీ పంపించాము అవన్నీ కూడా చెప్తుంది, అవి ఎక్కడా కూడా వీళ్ళు సంస్థకు సంబంధించి కూడా ఎక్కడా కూడా అవును సార్. సార్ నేను చిదంబరం మాట్లాడుతున్నాను సార్, బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ నమిస్ట్రీ అనే ఒక కంపెనీ అక్రమంగా మట్టి తరలిస్తోందని చెప్పేసి మీకు అంటే మైనింగ్ శాఖ నుంచి కానీ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి లేఖలు వచ్చాయని చెప్తున్నారు. దాని మీద చర్యలు తీసుకున్నారా సార్? అంటే ఏంటి సార్ దాని స్టేటస్? మాకైతే ఏం రాలేదు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం సార్. నా దగ్గర వాళ్ళు రాసిన లేఖలు ఉన్నాయి 2024 నుంచి ఈ రోజు వరకు, మొన్నటి దాకా వాళ్ళు రాసిన లేఖలు, ఎంఆర్ఓ గారికి సంబంధించిన లెటర్స్, మైనింగ్ శాఖకు సంబంధించిన ఏడీ గారి లెటరు, అన్ని లెటర్స్ ఉన్నాయి. అవి మీ దగ్గర రాలేదంటే ఎలా సార్? ఇప్పుడు కూడా నేను లైవ్లో నుంచి మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతోంది, అక్రమంగా మట్టి తరలితోంది, లారీలతోనూ అలాగే ఏవైతే మనం మాట్లాడుతున్నట్టుగా ట్రాక్టర్లతోనూ ఇక్కడ నుంచి మట్టిని తరలించి తీసుకెళ్తున్నారు. ఇది ఎవరి బాధ్యత సార్ మామూలుగా అయితే ఇలాంటి అక్రమంగా మట్టి తవ్వకాలను ఆపాల్సిన బాధ్యత? రెవెన్యూ వాళ్ళది, రెవెన్యూ అండ్ మైనింగ్ వాళ్ళది. ఓకే, సో వాళ్ళు మీకు పహార పెంచమని అలాగే అక్కడ వాటిని మట్టిని వెళ్లకుండా ఆపమని చెప్పి మీకు ఏమీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదా సార్? మాకు వాళ్ళు చేయడం ఏంటండి, మేము చెప్తున్నాం కదా, వాళ్ళు వచ్చి మాకు ప్రొటెక్షన్ కావాలి, పోలీస్ ప్రొటెక్షన్ మేము ఆపుతామంటే మేము ఇస్తాం. ఓకే, సో లెటర్స్ ఇచ్చారు కదా, ఆ లెటర్స్ ఒకసారి నేను చదివి వినిపించాను సార్, దాన్ని ఏంది విషయం అన్న నాకు ఒక్కసారి మీరు చెప్పగలుగుతారా? లెటర్స్ ఇచ్చారు అంటే మాకు నేను ఏమంటున్నా, మా పని కాదు, మా డ్యూటీ కాదు అది. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు లెటర్స్ మీకు రాసినప్పుడు మీరు రిప్లై ఏమైనా ఇచ్చారా సార్, ఇది మా డ్యూటీ కాదు అన్నలాగా ఏమైనా? చెప్పాను నిన్న వాళ్ళకి ఫోన్ చేసి, మీరు రండి, మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, ఓవరాల్ గా లెటర్ రాయడం కాదు, కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే మేము మీరు వచ్చి పట్టుకుందాం అంటే మేము ఉంటాం పక్కన, మేము కూడా హెల్ప్ చేస్తాం అని చెప్పినాను సార్. ఇప్పుడే నేను ఏడీ గారితో మాట్లాడాను, ఏడీ గారు వాళ్ళ టీంని పంపిస్తాను అన్నారు. మీరేమైనా మీ టీంని పంపించే అవకాశం ఉందా సార్ ఇక్కడికి? షూర్. నమిస్ట్రీ ట్రైడెంట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్నాం మేము ఆల్రెడీ, మా టీం ఉంది అక్కడ. నేను స్టూడియోలో నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు చిదంబరం రెడ్డి, నేను మేనేజింగ్ ఎడిటర్ బీఆర్కే న్యూస్. సో ఏడీ గారితో మాట్లాడితే ఆర్ఐని పంపిస్తున్నాను అన్నారు. ఒకసారి వీలైతే మీ టీంని పంపిస్తే మీకు కూడా ఒకసారి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఎస్హెచ్ఓ గారితో మనం మాట్లాడాము. ఎస్హెచ్ఓ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, కేవలం లేఖలు రాయడము దీని సొల్యూషన్ కాదు, మీరు ఇక్కడికి వచ్చి పర్సనల్గా మీరు కంప్లైంట్ ఇవ్వాలి, అంతేకాకుండా మీకు మేము సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది, వాటిని సీజ్ చేసే బాధ్యత ఎంఆర్ఓది, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ది అని చెప్పి అంటున్నారు. సో ఒకసారి ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఎంఆర్ఓ గారికి సంబంధించి కూడా దీంట్లో అంశం ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఏమంటారో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది ఈరోజు ఆర్ఐ ఎవరైతే మైనింగ్కి సంబంధించిన ఆర్ఐ ఉన్నారో ఆర్ఐ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామన్నారు. అంతేకాకుండా సిఐ గారితో మాట్లాడే మనము స్టేషన్ హౌస్ ఆఫీసర్తో, ఆయన వాళ్ళ ఎస్ఐని పంపిస్తా అన్నారు. ఒకసారి ఎంఆర్ఓ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎంఆర్ఓ గారు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. సరే, ఎంఆర్ఓ గారికి ఒకసారి మనం మెసేజ్ పెట్టే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఏం జరుగుతోంది అన్న దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పుడు నేను బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలా జరుగుతోందన్న అనుమానం ఉన్న వాళ్ళకి నేను సాక్ష్యాధారాలతో సహా దాన్ని నిరూపిస్తున్నాను. అక్కడ అలా జరగలేదని బుకాయిస్తున్న వాళ్ళకి ఇదిగో ఇలా జరుగుతోందని చూపించడానికి విజువల్స్ కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను.
నోటీసులు ఇచ్చాము మా పని అయిపోయింది అని చెప్పుకుంటున్న వాళ్ళు నోటీసులతో పని కాదు, మీరు వచ్చి రంగంలోకి దిగాల్సిందే, వాటిని నిలువరించాల్సిందే అని చెప్పడానికి నా బాధ్యతగా నేను ముందుకు వెళ్తున్నాను. అంతేకాదు ఇప్పటికే ఎంఆర్ఓకి కాల్ చేసిన ఆయన తీయలేదు, ఏడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆర్ఐని పంపిస్తున్నా అన్నారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్తో మాట్లాడాను, ఆయన ఎస్ఐని పంపిస్తా అన్నారు. ఇప్పటికైనా ఇది మొత్తం ఆగుతుందా, సీజ్ అవుతుందా, లేకపోతే మరొకసారి మమ్మల్ని ఏమార్చి అక్కడి నుంచి పంపించేస్తారా, అదంతా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ తరలి వెళ్తుంది ఎవరిదో ఆస్తి కాదు, అది ఖచ్చితంగా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆస్తి, అంటే మన ఆస్తి, మన ప్రజల ఆస్తి. వాళ్ళు చేసిన లెక్కల ప్రకారమే 7 లక్షలకు పైగా డబ్బులకు విలువైన దాన్ని 2024 అంటే సంవత్సరం క్రితమే తరలించారంటే ఈ సంవత్సర కాలంలో ఇంకెంత తరలించుంటారు. మైనింగ్ శాఖ ఇచ్చిన డిమాండ్ నోట్ ప్రకారం 78 లక్షల రూపాయలు ఇప్పటికే కట్టాల్సిన బాధ్యత నమిస్ట్రీకి ఉంది. కానీ కోర్టులో స్టేలు తెచ్చుకోవడం ద్వారా, కోర్టుల్లో వాటిని ఛాలెంజ్ చేయడం ద్వారా వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం నమిస్ట్రీ చేస్తుందనడానికి ఆధారాలు కూడా మేము చూపిస్తున్నాం. కేవలము ఫైన్లకు సంబంధించినంత మాత్రమే కోర్టు ఇన్వాల్వ్ అయింది, కానీ మీరు ఆ తవ్వకాల్ని కంటిన్యూ చేయొచ్చని కానీ, వాటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా తరలించుకోవచ్చని కానీ, వాటిని అమ్ముకోవచ్చని కానీ ఎక్కడా కోర్టు చెప్పలేదు. అయినా సరే నమిస్ట్రీ మాత్రం బరి తెగించి మరీ ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆపాలన్న ఒక బాధ్యత ఉంటే వెంటనే అక్కడికి రావాలి. అది వచ్చేదాకా నా లైవ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నా టీం ఆల్రెడీ ఇప్పటికే అక్కడ చేరుకుంది. మా ప్రతినిధి ఆర్కే ఇప్పుడు అక్కడ నుంచి ఆ విజువల్స్ చూపిస్తున్నారు. చూడండి, మట్టిని కూడా తిరిగి తోడిన దగ్గరే పోసేస్తున్నారు. అంటే ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నం నమిస్ట్రీ చాలా క్లియర్గా చేస్తుంది దానికి ఇదిగోండి సాక్ష్యం. తవ్విన మట్టిని మళ్ళీ తిరిగి పోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నమిస్ట్రీ నిజాయితీగా ఉంటే, నమిస్ట్రీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకపోతే, నమిస్ట్రీ సరైన పద్ధతిలోనే ఈ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేస్తుంటే ఈ మట్టిని ఎందుకు పోసినట్టు సమాధానం చెప్పాలి. నరేష్ రెడ్డి అని నమిస్ట్రీకి సంబంధించిన ప్రతినిధి నెంబర్ నా దగ్గర ఉంది, ఆయనకు నేను కాల్ చేశాను, ఆయన ఆన్సర్ చేయలేదు. మరొకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పటికైనా ఆయన ఏమైనా స్పందిస్తారేమో ఒకసారి చూద్దాం. అంతేకాకుండా అక్కడ మీరు చిన్న కనిపిస్తుంది కదా, స్క్రీన్లో విజువల్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది, విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ నరేష్ రెడ్డి ఏం చేశారు, అక్కడ నమిస్ట్రీ ఏం చేస్తుంది అని. సో నరేష్ రెడ్డి ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏమైనా ఆన్సర్ చేస్తారా? You have called us a call. The person you're calling is సో మన అంచనా కరెక్ట్ అయితే, నా ఊహలు కరెక్ట్ అయితే, అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడుతుంది ఇతనితోనే. అక్కడ ఏం జరుగుతోంది, మనం వెళ్ళిన విషయము, మనం చేస్తున్న విషయము, దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్న అంశాన్ని ఆయన వెంటనే వాళ్ళ బాస్కి తెలియజేస్తున్నట్టున్నారు. అందుకే దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తప్పులేదు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి. కానీ అదే సందర్భంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత కేవలం వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్కే కాదు, సామాన్య ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి, అధికారులకి, దీనికి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాను కదా, ఆయన మాట్లాడుతుంది దీంతో, అందుకే ఆయన ఫోన్ కట్ అయింది, ఇక్కడ రింగ్ అవుతుంది. నిజంగానే నరేష్ రెడ్డికి దీంతో సంబంధం లేదా, నరేష్ రెడ్డి నమిస్ట్రీతోకి సంబంధించిన పర్సన్ అని చెప్పడానికి ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. హలో, నరేష్ రెడ్డి గారండి? చెప్పండి సార్, నా పేరు చిదంబరం అండి, నేను బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సార్, ఇప్పుడు మన ఈ ట్రైడెంట్ ఉంది కదా, మన్సూరాబాద్ సర్వే నెంబర్ 38, ఏంటి సార్ అక్కడ మామూలుగా అయితే మైనింగ్ చేయకూడదు అని మీకు ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి కదా? మేము ఆల్రెడీ కోర్టుకు పోయినాం, ఫీజు కట్టినాం, కోర్టుకు పోయినాం, కోర్టు నోటీస్ కూడా ఉంది మా దగ్గర. కోర్టు నోటీస్ అని ఏమో ఇచ్చింది సార్? ఏమన్నా ఇచ్చిండు మీరు ఏదైతే మీకు ఫైన్ వేసిందో మైనింగ్ శాఖ 78 లక్షలు కట్ చేశారు. సో చూశారు మీరు, నమిస్ట్రీకి సంబంధించిన నరేష్ రెడ్డి మనతో మాట్లాడారు. ఆయన, నేను మొదటి నుంచి చెప్తున్నాను, బుకాయించేందుకు ఒక అస్త్రంగా మలుచుకున్నారు కోర్టు ఇచ్చిన ఆ తీర్పుని. కానీ కోర్టు ఆ తీర్పులు ఎక్కడే కానీ మీరు మైనింగ్ చేసుకోవచ్చని కానీ, మీరు మైనింగ్కి సంబంధించిన కార్యక్రమాల్ని కంటిన్యూ చేయొచ్చని కానీ, లేదా తహసీల్దార్ కానివ్వండి, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇస్తున్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని కానీ ఎక్కడ చెప్పలేదు. చెప్పింది కేవలం 78 లక్షల రూపాయలకు సంబంధించి ఆ అమౌంట్ కట్టడం విషయం మాత్రమే కోర్టు స్టే ఇచ్చింది. వాటిని పూర్తిగా కట్టొద్దని చెప్పలేదు, ఇప్పుడు కట్టడానికి మాత్రమే వెసులుబాటు ఇచ్చింది. దానికి వక్రభాష్యం చెబుతూ ఆ తీర్పుని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ క్లియర్, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు, మైనింగ్ జరుగుతూనే ఉంది, అక్కడ ప్రొక్లైనర్లు పనిచేస్తూనే ఉన్నాయి,
అక్కడ లారీల నిండా మట్టి నింపుతూనే ఉన్నారు. వాటిని తీసుకెళ్తుంటే మనం వెళ్ళాము, అడ్డపడ్డామని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పారబోసారు. నరేష్ రెడ్డి గారు, మీకు నేను కాల్ చేశాను, మీరు మేబీ లైవ్ చూస్తున్నారని అనుకుంటున్నాను, లేకపోతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మీరు తప్పు చేయకపోతే ఆ మట్టిని అక్కడే పారబోయాల్సిన అవసరం ఏముంది? మీరు తప్పు చేయకపోతే మీరు నోటీసులకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు వీటిని బహిరంగంగా చేయట్లేదు? రాత్రిపూట మాత్రమే చేసే ప్రయత్నం, ఎవరిని అడిగితే కూడా అప్పుడు మాకు సంబంధం లేదు, మేము చేయట్లేదు అనే మాట ఎందుకు చెప్తున్నారు? మీరు తప్పు చేయకపోతే హలో హలో చెప్పండి నరేష్ రెడ్డి గారు, నేను చిదంబరం అండి, బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి. చెప్పన్నా. అదే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చిందని. కోర్టు ఏమని ఇచ్చింది సార్ ఆర్డర్? ఇప్పుడు మేము ఆల్రెడీ మాకు G+2 పర్మిషన్ పోయినామండి. ఓకే, మేము 23 crores కట్టినాం గవర్నమెంట్ కి. ఓకే సార్. మేము కట్టిన దానికి మాకేం, మేము G+2 ఎవరైనా G+2 బేరింగ్ వరకు కంపల్సరీ పోవాల్సిందే కదా. అది ఓకే సార్. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు కోర్టు తీర్పు గురించి మీరు మాట్లాడారు, 78 లక్షల రూపాయలు కట్టాలని మీకు డిమాండ్ నోటీస్ ఇచ్చింది మైనింగ్ శాఖ. మీ కోర్టు ఏమని చెప్పింది? మీరు ఏమన్నారంటే అది అలా తవ్వకూడదు అన్నది మీకు నోటీసులు రెగ్యులర్గా మైనింగ్ శాఖ నుంచి మీకు నోటీసులు వస్తూనే ఉన్నాయి. మీరు అది కన్స్ట్రక్షన్ అంటే మీరు మైనింగ్ చేయకండి. 78 లక్షలు వచ్చింది, మా వాళ్ళు కోర్టుకు పోయారు. అవును, ఫర్దర్ ఏమైందనేది నాకు తెలియదు. నేను చెప్తాను. స్టే ఇచ్చారు, ఆ పేమెంట్కి సంబంధించి ఏదైతే ఉన్న అంశము దాని మీద స్టే ఇచ్చారు. కానీ మిమ్మల్ని మైనింగ్ కంటిన్యూ చేయమని కానివ్వండి, అక్కడ నుంచి గ్రావెల్ తరలించమని కానివ్వండి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్ మీకు ఇవ్వలేదు. మాకేం రాలేవు అట్లాంటి. కానీ మీరు ఇంకా అక్కడ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు, అక్కడ నుంచి మట్టి తరలిస్తూనే ఉన్నారు. తరలించకూడదు కదా. మైనింగ్ శాఖ మీకు చాలా క్లియర్గా చెప్పింది, దీన్ని తరలించకూడదు, అక్కడ నుంచి మట్టిని మీరు తవ్వకూడదు అని చెప్పేసి. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది సెల్లార్ తవ్వుకోవడానికి సార్, కానీ మట్టిని అమ్ముకోవడానికి కాదు. అక్కడ మట్టి సాధారణ మట్టి వస్తే వేరు, గ్రావెల్ వచ్చింది, దానికి సంబంధించింది ఏదైనా వచ్చింది అంటే అది మైనింగ్ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. వాటిని మినరల్స్ అంటారు. మా ఆఫీస్లో వెళ్ళి మాట్లాడండి, మాతో అవన్నీ మాకేం తెలియదు. మీరు ఫోన్ చేసి నేను రెస్పాండ్ అయినా. ఓకే, ఏం చేసేది ఏందనేది నాకు తెలియదు. ఓకే, అంటే ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్. ఇప్పుడు యాక్చువల్లీ నేను లైవ్లో మీ విజువల్స్ చూపిస్తున్నాను. ఇంతకుముందేమో అక్కడ నుంచి మట్టి తీసుకొని బయలుదేరిన వెహికల్స్ మా కెమెరాలు చూడంగానే ఆ మట్టిని అక్కడే పారబోస్తున్నాయి. ఎందుకు సార్? మాకు లోపల రిటర్నింగ్ వాల్ ఫిల్లింగ్ ఉంది కాబట్టి మేము రిటర్నింగ్ వాల్ ఫిల్లింగ్ అటువైపు వేస్తారు కదా సార్, వాల్ ఇటువైపు వేయరు కదా. ఎటువైపు అంటే వాల్కి ముందు వైపు వేస్తారా, బ్యాక్ సైడ్ వేస్తారా? ఇప్పుడు అంత మీదకి మరి టిప్పర్ ఎట్లెక్కి వేస్తుంది, అక్కడ వస్తున్నాయి కదా మిషన్ తో పైకి తీసి పోయేది. ఇప్పుడు మీరు అక్కడ ప్రొక్లైనర్లతో ఏం తవ్వుతున్నారు మీరు? మట్టి తీస్తున్నాం. ఓకే, ఇప్పుడు అక్కడ మీరు రిటర్నింగ్ వాల్ వెనకాల మీరు ఏదైతే వేసారో ఆ మట్టి క్వాంటిటీ ఎంత ఉంది, అక్కడ నుంచి తవ్విన క్వాంటిటీ ఎంత ఉండొచ్చు సార్? మీరు మాకు అవన్నీ అడగకండి. మీరు ఏమన్నా ఉంటే మీరు ఏందో మీరు చేయండి. మేము ఆల్రెడీ మేము చేసేది మేము చేసుకున్నాం. కోర్టుకు పోయినాం, ఇప్పుడు మేమైతే బయటికి పోతలేదు. పోయినా కూడా మా ముందు బిల్డింగ్ లోకి పోతుంది. సో అందరు రాసేది, మీరు ఏమైనా కొత్తగా రాస్తే మేము చూస్తాం. మరి అందరు రాసేది కదా, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు. సో అంటే ఇంతమంది తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పినా సరే దాన్ని మీకు కేర్ చేయాల్సిన అవసరం లేదంటారా? కేర్ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఆల్రెడీ మేము కోర్టుకు పోయినాం, మేము ఫీజు కట్టినాము. మేము ₹2 కట్టలేదు కదా. అవును సార్, మీరు కట్టింది 78 లక్షల ఫీజుకు సంబంధించిన స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు, అక్కడ వరకు ఓకే. కానీ మీకు మైనింగ్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే కోర్టు ఇవ్వలేదు కదా. ఇంకా కోర్టులో చూసుకుంటారండి. ఓకే, సో అంటే మైనింగ్ శాఖ మీరు తప్పు చేస్తున్నారన్నా మీకు దానికి సంబంధించి మీరు ఆలోచించారు. మైనింగ్ శాఖ మాకు పంపించిన లెటర్ మీదనే మేము కోర్టుకు పోయినాం. ఏది ఓన్లీ డిమాండ్ దానికి సంబంధించి. కానీ మీరు ఫర్దర్గా దాంట్లో మీరు తవ్వకాలు చేయకూడదు అని ఇచ్చిన నోటీస్కి ఏమైనా మీరు రెస్పాండ్ అయ్యారా? మాకు తెలియదు గురువు గారు, నేను లాయర్ని కాదు, నేను రిపోర్టర్ని కాదు. కాదు సార్, అంటే మీరు ఒక మాట అన్నారు కదా, ఈనాడు రాసింది, వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, ఇంతమంది. నా ప్రశ్న ఏంటంటే, అంటే ఇంతమంది తప్పు చేస్తున్నారని చెప్పినా సరే మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అని. వాళ్ళు రాసి నువ్వు నీ స్టైల్ ఏం రాస్తావు, రాస్తావు. నేను ఆల్రెడీ ఆన్ స్క్రీన్లో వస్తుంది, మీరు చదవడానికి ఉండదు. నేను న్యూస్ ఛానల్ కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీలుంటే మీకు బీఆర్కే న్యూస్ ఛానల్ మీరు పెట్టుకుంటే మీకు కనిపిస్తుంది. నేను అక్కడ డైరెక్ట్గా చెప్తుంటాను, లైవ్లోనే చెప్తుంటాను ప్రతి ఒక్కటి. సో మీరు ఏమంటారు సార్, మొత్తానికి అయితే మీరు తప్పు చేయట్లేదు అంటున్నారా? సో అది ధైర్యము, దాని ఇంకా అహంకారము, ఇంకేం పదం వాడాలో తెలియదు. కానీ ఎంతోమంది రాశారు, అయినా సరే నేను డోంట్ కేర్ అంటున్నారు. ఆ డోంట్ కేర్ అలానే కంటిన్యూ చేస్తా అంటున్నారు. మరి మైనింగ్ శాఖ వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? అలాగే ఎస్హెచ్ఓ ఉంటే ఎస్హెచ్ఓకి ఏం చెప్తున్నారు?
కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఏంటి, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు మనకు చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అక్కడ రీటైనింగ్ వాల్ ఫిల్ చేయడం కోసం మట్టి పోస్తున్నాము అన్నది వాళ్ళు చెప్పిన వర్షన్. మేబీ అది చూస్తుంటే అలానే అనిపిస్తుంది. కానీ అక్కడ పర్మిషన్ ఎవరిచ్చారు, వాటిని తవ్వడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్న మట్టి మనకు కనిపిస్తుంది, కానీ మధ్యలో మాయమైన మట్టి అక్కడికి పోయింది. వాళ్ళు చెప్పినట్టుగా కేవలం రిటైనింగ్ వాల్ ఫిల్లింగ్ కోసం మాత్రమే వాడేలాగుంటే అంత మట్టి తవ్వాల్సిన అవసరం లేదు అన్నది. G+2 పర్మిషన్ అంటున్నారు. G+2 సంబంధించిన పర్మిషన్ 23 కోట్లు కట్టామన్న పాయింట్ చెప్తున్నారు. కానీ అక్కడ చేస్తున్న అక్రమాలు, అక్రమ తవ్వకాలు, అక్రమ మట్టి రవాణా, వాటిని కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసుకోవడం, వీటి గురించి మాత్రం మాట్లాడరంట. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ కాదు, ఆయన లాయరు కాదు, లేదా ఆయన ఎవరు కాదు. కేవలం ఏంటంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి. ఎంతోమంది రాశారు, మీరు రాస్తున్నారు, ఏమవుతుంది? మిగిలిన వాళ్ళు రాసిన దానికన్నా మీరు భిన్నంగా ఏం రాస్తారో నేను చూస్తాను. అది ఆయన చెప్తున్న మాట. సో ఏదేమైనా సరే అక్కడ గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే దానికి సాక్ష్యాలు మనం ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తున్నాం. అయినా సరే ఎట్లాంటి భయము బెరుకు లేకుండా పని కంటిన్యూ చేస్తున్నారు. చేయండివ్వండి. ఇప్పుడు వచ్చే మైనింగ్ శాఖ ఏం చెప్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి మా ప్రతినిధి ఆర్కే దగ్గరికి వెళ్దాము. ఆర్కే, ఏంటి ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? చూస్తే మాత్రం యథేచ్ఛగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇది మైనింగ్కి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఏదైతే బీఆర్కే న్యూస్ వచ్చిందో ఆ బీఆర్కే న్యూస్ నుంచి సెక్యూరిటీ వాళ్ళు కొంత ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ బీఆర్కే న్యూస్ ఎక్కడా కూడా అదరకుండా బెదరకుండా లోపల ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించిన వర్క్కి సంబంధించి అన్ని కూడా విజువల్స్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా G+2 అని పర్మిషన్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ G+A20 21 22 ఫ్లోర్స్కి వేయటానికి మొత్తం కూడా సిద్ధం చేసినట్లుగా కూడా ఉంది. దీనికి సంబంధించి ముందు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుందో దానికి సంబంధించి కూడా వందల లారీలు వచ్చి ఇక్కడ మట్టి తవ్వకం జరిపినట్టుగా కూడా క్లియర్ గా మనకి విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. ఎస్, వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారో దానికి ముందు జరిగిన తతంగం అంతా చూస్తే మాత్రం ఇక్కడ వందల సంఖ్యలోనే లారీలు మట్టి తవ్వకం మొత్తం కూడా తీసుకెళ్లారని కూడా తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో మీరేం చేస్తారో చేసుకోండి అనే రీతిలో వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకి చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. మొత్తం నమ్మిశ్రీ సంస్థ ఏదైతే ఉందో దాదాపుగా ఇప్పటికే 78 లక్షలు ఫైన్ కట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయినా కానీ ఇక్కడ వాళ్ళు ఫైన్లు కడుతూనే ఉన్నారు. ఇక్కడ వర్క్ ఒకవైపు నడుస్తూనే ఉంది. ఎంఆర్ఓ రాలేదు, మనం 1 అవర్ ఫైన్ కట్టాలని మైనింగ్ శాఖ ఏదైతే నోటీస్ ఇచ్చిందో దాని మీద స్టే తెచ్చుకున్నారు కోర్టుకెళ్ళి. ఆ 78 లక్షలు కాదు, 7 పైసలు కూడా కట్టలేదు ప్రభుత్వానికి. స్టే తెచ్చుకున్నారు. ఎస్, ప్రభుత్వానికి కట్టకుండానే నోటీసులు పంపించినా గానీ వీళ్ళు బేఖాతరు చేస్తూ ఆ నోటీసులు పక్కన పెట్టేసి వీళ్ళ పనులు మాత్రం ఒక నిమిషం కూడా ఆకుండా రాత్రి అనక పగలనక ఇక్కడ వందల మంది జాయిన్ అయ్యి వర్క్ నడుస్తున్నట్టుగా కూడా మనం ఇప్పటి వరకు నడుస్తుంది. దీనికి చూస్తున్నట్లయితే ఈ ఏదైతే ఇది మట్టి తవ్వకం ఉందో మట్టి తవ్వకం వందల కన్నా వేల లారీలు తోమినట్టుగా ఇక్కడ క్లియర్ గా చూస్తే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మనం వచ్చే ముందు కూడా లారీలన్నీ కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేసింది. మనం గేట్ దగ్గరే మనం అడ్డుకున్నాం. విజువల్స్ కెమెరా ఉండేసరికి రివర్స్ వెళ్ళిపోయి ఏదైతే వాల్కి సంబంధించి అక్కడ పోస్తున్నాం అని చెప్తున్నారో అదంతా ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూడా ప్లాన్ చేశారు. అంతకుముందు మాత్రం బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మనం ఎగ్జాక్ట్ గా గేట్ కి దగ్గరే ఉన్న కెమెరా పెట్టుకుని మనం చూసి ఎవరు అని సెక్యూరిటీ అతన్ని అడిగితే బీఆర్కే న్యూస్ ప్రతినిధులు కెమెరా వాళ్ళు అని చెప్పేసరికి రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దగ్గర మట్టి పారబోయటం ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం లోపల జరిగే తతంగం అంతా నాటక తతంగం. దీని ముందు మొత్తం జరిగింది బయటికి షిఫ్ట్ చేయడానికి లారీలతో మట్టి ప్రయత్నం చేశారు. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. ఎస్ఆర్కే
నమిష్టి ప్రతినిధి నరేష్ రెడ్డి మాటలు విన్నారు కదా మీరు. సో ఒక రకమైన రెక్లెస్నెస్. ఏం చేసుకోగలుగుతారు మీరు, ఏం చేయగలుగుతారు? ఇప్పటికే ఎంతోమంది రాశారు, మీరు ఇప్పుడు రాస్తున్నారు, కొత్తగా ఏం రాస్తారో నేను చూస్తాను. మా కోర్టులు అండగా ఉన్నాయని చెప్పి, కోర్టు అండగా లేదు. ఏ రోజు కోర్టు చెప్పింది కేవలం 78 లక్షల రూపాయలకు సంబంధించిన ఫైన్ ఏదైతే ఉందో దాన్ని కట్టడానికి సంబంధించిన స్టే. అది మీరు తవ్వకాలు జరుపుకోమని కానివ్వండి, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఉన్న గ్రావెల్ని అమ్ముకోమని కానివ్వండి, అక్కడ నుంచి తరలించమని కానీ ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇట్ మేక్స్ యాక్చువల్లీ ఏ సెన్స్. మా రిపోర్టర్ ఆర్కే చెప్పిన ప్రకారము ఒకవేళ ఇప్పుడు బీఆర్కే న్యూస్ కానీ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయేది. అక్కడ ఉన్న మట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయేది. ఆ గ్రావెల్ మొత్తం అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఇంకో రకంగా ఉపయోగపడేది. కానీ ఎప్పుడైతే బీఆర్కే న్యూస్ అక్కడికి వెళ్ళిందో, కెమెరాలు కనిపించాయో, మనం ఆపుతున్నామని అర్థమైందో, దీన్ని మనం షూట్ చేస్తున్నామని అర్థమైందో, వెంటనే వాళ్ళు స్ట్రాటజీ మార్చేశారు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, అక్కడ ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అక్కడ ఫోన్ కట్ చేయగానే ఇక్కడ మనకు రింగ్ అయింది, ఆయన మాట్లాడారు. మేము రీటైనింగ్ వాల్ నింపడానికి, ఎందుకంటే యాజ్ పర్ జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము అక్కడ తవ్విన మట్టిని కేవలం ఆ రీటైనింగ్ వాల్స్ లేదా చుట్టూ కట్టే సేఫ్టీ వాల్స్ ఏవైతున్నాయో వాటి మధ్యలో ఉన్న ఫిల్లింగ్స్గా మాత్రమే వాడాలి అని ఆ ప్రయత్నం మేము చేస్తున్నామని ఆయన చెప్తున్నారు. టెక్నికల్గా చాలా సౌండ్ ఉన్నారు నరేష్ రెడ్డి, అందుకే ఆయన వెంటనే ఆయన మెదడు పాదరసంలాగా పనిచేసింది. బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న లారీలోని మట్టిని అక్కడ పోసేసి రీటైనింగ్ వాళ్ళు నింపుతున్నామని చెప్తున్నారు. కానీ ఒక పాయింట్ వాళ్ళు మర్చిపోయారు, ఏంటంటే ఎక్కడైతే ఆయన మట్టి పోస్తున్నారో అక్కడ ఇంకా రీటైన్ వాళ్ళు కంప్లీట్గా కన్స్ట్రక్షనే కంప్లీట్ అవ్వలేదు. దాని పక్కన కంప్లీట్ అయిన దగ్గర ఆయనేమో ఆ ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడైతే పెండింగ్ ఉందో అక్కడ మాత్రం పెట్టేసి అక్కడి నుంచి నేను రీటైనింగ్ వాళ్ళని ఫిల్ చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది ఆ అబద్ధము అతికినట్టుగా లేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడైతే మట్టి పోస్తున్నారో దాని పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాల్సిన పద్ధతి ఉంది. ఆ భాగంలో ఆయన ఇప్పుడు ఫిల్లింగ్ చేస్తే మొత్తం అంతా మళ్ళీ బయటికే వస్తుంది. సరే, నరేష్ రెడ్డి గారు ఏదో ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఆర్ఐ గారికి ఎస్ఐ గారు అక్కడికి వస్తాము అన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిన ఆ ఫాలోఅప్ నేను చేస్తాను. నమిష్టి ఏదైతే నిబంధనలకు తూట్లు పొడిచి ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేసుకుంటూ మైనింగు, రెవెన్యూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్న ఈ కోఆర్డినేషన్ లేకపోవడాన్ని ఉపయోగించుకొని ఎలా ముందుకు వెళ్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్లో దీన్ని ఎలా కంటిన్యూ చేస్తారని దానికి సంబంధించి ఆర్ఐ కేవలం ఇప్పుడు కూడా నోటీసులు ఇవ్వడంతో ఆపేస్తారా, లేకపోతే సీజ్ చేస్తారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతుందా లేదా? పోలీస్ డిపార్ట్మెంటు వీటిని ఆపడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందా లేదా? వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఫాలోఅప్ చేద్దాం. ఏదైతే నమిష్టి చేస్తున్న ఈ నిర్వాహకం ఏదైతే ఉందో, నమిష్టి ఓవైపు మైనింగ్ శాఖతో పాటు రాష్ట్ర ఖజానాకి చిల్లులు పెడుతూ భూమిని అడ్డంగా తవ్వేస్తూ అడ్డగోలుగా అక్కడి నుంచి తరలించేస్తూ ఇప్పటికి కూడా కోర్టు అనే పేరు చెప్పుకొని బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఫాలోఅప్ మాత్రం కంటిన్యూ అవుతుంది. నమిష్టి చేస్తున్న ఈ నిర్వాహకాన్ని ఆపేదాకా, అంతేకాకుండా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన డబ్బులు చేరేదాకా బీఆర్కే న్యూస్ వదిలిపెట్టదు ఈ వార్తని. దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అటు ఎంఆర్ఓ కానివ్వండి, ఏడీ కానివ్వండి, సిఏ గారితో కానివ్వండి, వాళ్ళందరితో కూడా మేము కోఆర్డినేట్ చేస్తాం. చేసి ఇది సీజ్ అయ్యేదాకా ఈ వర్క్ మాత్రం ఆగదు. నమిష్టి నిర్వాహకం ఏదైతే ఉందో అది సామాన్య ప్రజలకు సంబంధించిన ఆ అంశాన్ని మేము మరొకసారి తెరపైకి తీసుకొస్తున్నాం. డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్ కరెక్టా కాదా అన్న దానికి సంబంధించిన పూర్తి ఫలితాన్ని మేము ఇస్తాం. ఫాలోఅప్ స్టోరీస్ ఎవ్రీడే ఉంటాయి. నమిష్టి చేసిన తప్పుని ఒప్పుకొని ఆ కట్టాల్సిన ఫైన్ కట్టి అవసరమైన పర్మిషన్లు తీసుకునేంత వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.